మొదలుకొని నాటి వరకు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. జీవిత పర్యంతము నడిపించును అనే మాటను బట్టి మీకు స్తోత్రం. మరి నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ 5వ నెల ఆఖరి దినమున, ప్రభు దినమున ఈ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక మా ఆధ్యాత్మిక జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాలు బట్టి మీకు స్తోత్రం. అందరూ లోక ఇచ్ఛలతో మునిగి తేలుతూ ఉన్నారు. నా ద్వారం యొక్క కనిపెట్టుకొని నా బోధ వినువాడు ధన్యులు అనే మాటను బట్టి ముగిస్తారు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి ముగిస్తారు. నీ పక్షాన నిలబడి నీ వాక్యం ప్రకటిస్తుందా నీ దాసుని మరుగుపరచు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఏదైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీ క్షేమము కొరకు ప్రార్థిస్తున్న దైవజనుని యొక్క కుటుంబంలో మరి పాస్టమ్మ గారు, పాస్టయ్య జీవితంలో మరి వివాహ దినమైన మొదలుకొని నాటి వరకు దేవుడు తన కృపాక్షేమాలు ఉంచి సజీవులలోకి చేర్చి జీవితంలో, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. సౌలు ఇంటి దగ్గర గాడిదలు పోగొడితే తండ్రి బాధ్యత అప్పచెప్పాడు. అరే గాడిదలు వెతకండ్రా అని కీసు ఆజ్ఞాపించాడు. వారు ఎక్కడ వెతికినను కనబడలేదని. అందుకని సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు చెప్పు మాటలలో ఏది తప్పిపోదు అన్నప్పుడు దైవజనుని యొక్కకు వెళ్ళాలంటే మరి మనం ఏమైనా తీసుకుని వెళ్ళాలి కదా అంటాడు సౌలు. మరి మీ కొరకు ప్రార్థించే దైవజనుని కుటుంబానికి బహుమతులు ఏమన్నా ఇచ్చారా? మీరు ఏమి ఇవ్వలేదా? ఇవ్వాలి కదా. వారు రాత్రి పగళ్ళు మన క్షేమం గురించే కదా ఆలోచించేది. వారి కుటుంబం కంటే మన పట్లే కదా శ్రద్ధ వహించేది. మై మాటమ్మా, నేను ఎందుకు రాలే ప్రార్థనకు? వాడు మార్కింగ్ గా రాలేదే. అయ్యా అయ్యా వందనాలయ్యా. అయ్యా బాగున్నావా? ఉద్యోగం బాగుందా? సంపద బాగుందా? బాగున్నాయ్యా. కానీ అయ్యా మందిరం మర్చిపోయినావు కదా అయ్యా. అయ్యా నేను అనుకుంటున్నాను, అంతలోకి మీరు ఫోన్ చేశారు. రే బాబు, అది ఆన్ అయిందా లేదా? అదే రా పొద్దు హిందూపురం లట్టే చేసినాడు. పెద్ద మందిరం మన సిస్టర్కి అప్పచెప్పిన ఇట్లా చేయలా అన్ని ఒకేసారి ఇట్లా అన్నాడు. బాగా 1000 మంది ఉన్నారు. ప్రసంగమైన గురించి అది ఆడే చేయలేవాడు. ఒరే విలువైన ప్రసంగం పోగొట్టావు కదరా అని చెప్పి. హిందూపురంలోనే అతి పెద్ద మందిరం, గంట చెప్తే అంటారు. అట్లాగా మన క్షేమం కొరకు ప్రార్థించే దైవజనులను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. వారు
తమ కుటుంబ అక్కర్లు తెలియజేయరు, తమ అవసరాలు తెలియజేయరు, తమకు ఏదున్నా కూడా చెప్పరు. వారు ప్రభు మీద ఆధారపడి జీవించేవారు. ఎలీషా కాలంలో మరి ఒక ఆమె తన భర్తల గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. మరి ఏమని సాక్ష్యం ఇచ్చింది? ఎలీషా కాలంలో ఇదైతే నేను దాన్ని చూడాలని అంటారు. అయ్యా, నా భర్త భక్తి గలవాడవని నీ వెలుగుదవు కదా అంటుందండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. భర్తల గురించి భార్య సాక్ష్యం ఇస్తా ఉంది. ఆయన ఉన్నంత వరకు 3 పువ్వులు 6 చక్కగా జరుగుతుంది కాపురం. ఆయన అకస్మాత్తుగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అప్పులోడు వచ్చాడు ఇంటికి. వాడు ఎప్పుడు మా ఇంటికి వచ్చినట్లు మాకు తెలియదు. ఇప్పుడు నా 2 బిడ్డలు తీసుకున్నానికి వచ్చాడు. అమ్మా, నా వలన నీకేమి? నీ ఇంటిలో ఏముంది? నా ఇంటిలో నూనె కుండ ఉందయ్యా, అది చాలమ్మా నీ అవసరాలు తీర్చడానికి. సమస్యలు వచ్చినప్పుడు దైవజనుడు ఎద్దకు రావాలి. మంచోళ్ళు కదా, కార్పొరేటర్లు కదా, అర్థం చేసుకుంటారు కదా అంటే నీకున్న 4 అడుగులు లాగేసుకుంటారు. ఇంకా ప్రార్థన చేయాలి. దైవజనులను కలిసి వారికి వందనాలు చెప్పాలి. ఒక చిన్న గిఫ్ట్, ఒక చిన్న సాయి వాళ్ళు అడగరు, కానీ కృతజ్ఞతగా మనమే అయ్యా. ఎందుకంటే వారు నిరంతరము మన క్షేమము కొరకు, సంఘ వృద్ధి కొరకు, పిల్లల అవసరాల కొరకు వారు తమ సమయము, తమ ఆరోగ్యము, తమ జీవితమును మనకు దారపోస్తూ ఉన్నారు. అది మనం గమనించడం లే, అది మనం మనస్సు పెట్టడం లేదు. సరే, అలాగైతే నష్టపోతాం. కనుక ఇప్పుడైనా సరే, రేపు పొద్దునైనా సరే అయ్యగారికి కదా పొద్దుటూరుకి వెళ్ళి ఎవరు కదా ఒక పట్టు చీర, ఒక పట్టు ప్యాంటు. మళ్ళా ఏదనుకుంటున్నారు? అది నిర్లక్ష్యం చేయకూడదు. నిన్ననే పెనుగొండలో ఆయన 1972లో సువార్తకు వచ్చాడు. ఏలూరు వరప్రసాద్ గారు అని యూట్యూబ్లో ఉంటుంది ఆ యొక్క ప్రసంగం. వారంతా సస్యశ్యామలంతో ఉండే ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎండిన ప్రదేశానికి వచ్చారు. ఆయన భార్య టీచర్ కన్నీళ్లు పెట్టుకుంది, ప్రభువా నేను సమృద్ధి కలిగిన చోట ఉండి కరువు ప్రాంతానికి నడిపించావే. ఆ ఇల్లు పాడుపడ్డ ఇల్లు, తేళ్ళు చెరువులు, కానీ లక్షలాది మంది ప్రభు యొద్దకు మళ్ళించారు. వారి సేవా జీవితంలో అనేకులు సేవకు వెళ్ళారు వాళ్ళు. కనుక మన కొరకు ప్రార్థించే దైవజనుని మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకో. కార్పొరేట్ సంస్థలన్నీ, కార్పొరేట్ భక్తి అంతా నువ్వెంత డబ్బు ఇస్తే నీకు అంత ప్రాధాన్యత. ఒక ఆయన చెప్పుకుంటున్నాడు కదా, నాతో కలిసి భోజనం చేయాలంటే 10,000 కట్టాలి, నాతో కలిసి ఫోటో దిగాలంటే 20,000 కట్టాలి, నాతో కలిసి ఒక దినమంతా మా ఇంట్లో ఉండాలంటే 1,00,000 రూపాయలు కట్టాలి అంటున్నారు. ఆయన ఏమన్నా యేసు ప్రభువా? ఆయనే యేసు ప్రభువాలే ఒకసారి అడిగారు, బోధకుడా నీవెక్కడ కాపురం ఉన్నావు అని. ఏమన్నాడు యేసు ప్రభు? బైబిల్ చదువుతున్నావా? అప్పుడప్పుడు చదువుతున్నావా? అసలు చదవడమే లేదా? ఫోన్లోనే దొరుకుతున్నావు కదా,
అర్థం కాడ కాలం గడిపి 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 అర్థమే కలిగిపోతుంది కదా. కాలంలో దేవుని వాక్యాన్ని పఠించాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే చాలు, నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు గుండ నక్కలకు కొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమే. ఒకసారి యేసు ప్రభు తలవాల్చాడంట. ఎక్కడ తలవాల్చారా? సంగీతం కొట్టాడు. ఎక్కడ తలవాల్చాడు యేసు ప్రభు? ఎక్కడ తలవాల్చాడు? ఆ చిన్న నావలో అలా తలవాల్చాడో లేదో. కూడా మేము నశించిపోతున్నాం, చింత లేదా అంటున్నారు. ఆయన అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ్రా అంటున్నాడు. ఆయన నేనున్నానుగా. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా, తుఫాను గద్దింపగా అది మిక్కిలి. నీ జీవితంలో చెలరేగే ప్రతిదీ ఆయన నిమ్మలపరుచువాడు. ఈ అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో ఒక కుటుంబం, ఆకుల్లా ప్రిస్కిల్లా. ఆకుల్లా అనగా పక్షిరాజు, ప్రిస్కిల్లా అనగా చిన్న ముసలమ్మ అని అర్థము. కానీ వీరు దేవుని కొరకు తమ పట్టణమును, తమ దేశమును, తమకున్న సమస్తమును విడిచి వచ్చారు. చూడండి 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవన్నని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు కొత్త దంపతులకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. చూసారా? నేను నర్సరావుపేటలో పెళ్లి చేసుకున్నా. ఈ ప్రకాష్ అన్న మా బడికాడ పొలాయి నీళ్ళు దాగి పండు శాపపరుచుకొని పండుకునేటువంటి పెళ్లి చేసినాడు. మనమేమో పరక అంటాం, వాళ్ళేమో చీపురు అంటారు. మనమేమో తలుపొయ్యి అంటాం, మనమేమో వాకిలేయి అంటాం, వాళ్ళేమో తలుపొయ్యి అంటారు. మా ఇల్లు చూసి ఇంట్లోనే సూర్యుడు చంద్రుడు కనపడతాడే. యేసుప్రభువా, ఈయనతో ఎట్లా స్వామి అని అనుకునేవాడు. ఈ రోజు వరకు ఆమె తన సేవా జీవితంలో నాకు ఇవి లేవు అని ఎప్పుడు కన్నీళ్ళు పెట్టలేదు. ఇవి నాకు లేవు అని చెప్పలేదు. ఒకవేళ గట్టి కలిసిందనుకో, ఆ వీధిలో ఉన్న సహోదరులందరూ వస్తారు. ఇది కుమారు కలిసింది, కుమారకేమో అడిసింది పోయే కుక్కని అదిలిచ్చినండి అమ్మ అంటారు. ఈ అమ్మ ఆమె ఊరికి అట్లా క్యాట్ ఏం చేస్తారు, సహోదరులందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. కారణం ఏమంటే ఆమె ఎప్పటికి బయటికి రాదు. ఈ కూరగాయలకు కూడా నేనే తెచ్చి పెడతా. అప్పుడప్పుడు పిలుస్తా, ఇద్దరం పదామురా అని. నేను రాలేయో అంటారు. కొత్తగా వచ్చిన వారు మీరు, ఆకుల్లా ప్రిస్కిల్లా, దేవుని పని కొరకు, దేవుని రాజ్య విస్తీరణ కొరకు మోసే వలె సమస్తము విడిచిపెట్టి వచ్చారు. మోసే కూడా అదే కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు గాని ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. ఇది దేవుని సేవ. ఈ సేవలో ప్రారంభ దినాలలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గర పోయినాను. రైల్వే ఎంప్లాయ్ ఆయన పేరు ఇస్సాకు. ఎప్పుడు ఇంటికి పోయినా 5 రూపాయలే కానుక పెడతారు. ఏమండి ఇస్సాక్ గారు, మీరు రైల్వే ఉద్యోగస్తులు కదా, దాదాపు 1,00,000 రూపాయలు కదా జీతము, మరి ఏందండి ఇదంటే, సార్ పేద విధవరాలు ఎన్ని కాసులు ఇచ్చింది సార్, 2 కదా, నేనన్నాక 5 ఇస్తాను సార్ అనేది. పుష్పరాజు గారు సత్యమణి ప్రారంభ దినాలలో వారు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని ఆకలి దప్పులు పడ్డారో, అంత లేని ఇంతమంది రాలేదు. కనుక వారు కలిసి 3వ వచనంలో ఏముంది చూడండి. అపోస్తలుల కార్యాలు 18:3. వారు వృత్తికి డేరాలు కట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేది. వారు కలిసి కాపురముండిరి. వారు కలిసి కాపురముండిరి. వారు వృత్తికి డేరాలు కుట్టువ, కానీ వారిలో ఉన్న ఆనందమును వారు ప్రకటించేవారు. క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. ఏం నిరీక్షణ? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాడు. ఆ మధ్య ధనవంతుని గుండె హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సహజంగా మానవుని గుండె, ఈ అమ్మాయి నర్సు కదా, మరి గుండె ఏ విధంగా శబ్దం చేయాలా? అలా డబ్బని శబ్దం చేయాలి కదా. ఈ ధనవంతుని గుండె డబ్బు డబ్బు అంటారు కానీ డబ్బు అనడం లే. డాక్టర్ గారు నవ్వుతున్నారు. అయ్యా ఏమయ్యా నన్ను చూసి నవ్వుతున్నావు అని అంటే, అది కాదు పేషెంట్, నీ గుండె సహజంగా ప్రతి మానవుని గుండె లప్పు డబ్బు అన్నలా, కానీ నీ గుండె మాత్రం డబ్బు 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 అంటుందయ్యా అని అంటే, ఇంత ఏం సార్ అన్నాడు. ఏం లేదయ్యా, ఒక 3 నెలల్లో ఇక ఈ లోకాన్ని విడిచిపోతావంటే, అయ్యో నా ర్యాంకు, నా బ్యాంకు, నా సంపద. చూసారా? ధనవంతుని మనస్సు లోక సంబంధంగా, క్రైస్తవుని మనస్సు పరలోక సంబంధమైన విషయాల మీద. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఈ సమయంలో ఆల్ఫ్రెడ్ గారిని, ఆంటీని బట్టి మన ప్రభుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? వారు ప్రతి విషయములో ప్రభు పనికి అంటే, నేను మృతులం కదా, రేపు ఏదైనా జరిగితే మమ్మల్ని ఏమైనా చూసుకోవాలంటే 10 రూపాయలు వెనకేసుకోవాలి కదా అనే స్వభావం మానవులకు. కానీ వారైతే కృష్ణరాజు గారే చెప్తారు, అయ్యా మా నాయన ఇచ్చాడయ్యా అంటారు.
ఎవరైనా పుష్పరాజు గారికి తండ్రికి ఎలా లేదా? కానీ తండ్రే ఎంత ధన్యమయ్యాడు. ఆ ధన్యమైన తల్లిదండ్రులను బట్టి ప్రభుని స్తుతించాలి. ఎందుకు? నేను అక్కడ సమకూర్చుకుంటున్నా, ఇక్కడ కాదు. నా రక్షకుడు చెప్పాడు కదా, భూమి మీద ఏమైపోతుందంట ధనము? చెప్పు. ఉప్పు పట్టిపోతుంది, సిమెంట్ పడుతుంది. ఒక ఆమె ఇట్లాగే ఈ నర్సులాగానే నెలకు 1,00,000 రూపాయలు జీతం. 1,00,000 రూపాయల్లో 10,000 ఏం చేయాలా? ఇవ్వాలి కదా. నువ్వు ఖచ్చితంగా ఇస్తున్నావా? సగం సగం ఇస్తున్నావా? సగం ఇక్కడ సగం అక్కడ, ఖచ్చితంగా ఇక్కడే ఇస్తున్నావా? భయపడ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడుని. ప్రభుని బట్టి ఇస్తున్నావు కనుక దేవుడే హెచ్చిస్తాడు. ఏమి ఒక ఆమె ఏం చేసిందంటే 10,000 పెట్టి పట్టు సీర కొని, ఏది దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఇవ్వకుండా ఆ దానమ్మ ఆడేళ్ళ బాగా గుండ్రాయి మాట్లాడు. ఈ 10,000 ఇచ్చేదే ఏం చేస్తాడు అంటే పట్టు చీర తెచ్చుకుంది, పెళ్ళికి పోయి వచ్చింది. మామూలుగా పట్టు చీర ఉతకల్లా ఆరేయాల, నువ్వు చెప్పు ఉతకల్లా ఆరేయాలి. నాకేం తెలుసు అంటే అన్ని. ఆమె అప్పుడే ఫంక్షన్ పోయి వచ్చింది చెన్నైలో, అట్లా బయట ఆరేసింది. మీకు ఇప్పుడు నాలుగు తిరుగుతాయి కదా, ఏదన్నా పచ్చగడ్డి కావాలి కదా, ఎవడు పెడతాడు? ఇది పచ్చడి కనపడింది. ఆహా అని నమిలి 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 అక్క దేవుడికి చెప్పకుండా పట్టు తిన తెచ్చుకుంటే 5 రూపాయలు అయ్యింది. అసలు గుర్తుందే నీకు? దేవుని సొమ్ము దేవుందే, అది మనది కాదు. మనకన్నా ఉన్నతమైన వ్యక్తులు చదివి, ఉన్నతమైన చదువులు చదివి రోడ్ల పాలు తిరుగుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక. అది గుర్తుపెట్టుకో. నీకు చిరు ఉద్యోగం ఇచ్చాడంటే దేవుని కృపాది. ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఉండు, 10 పట్టణాలకు నియమిస్తాడంట. సరే, ప్రభుకి ఇచ్చుట నేర్చుకోవాలి. ప్రభును బట్టి ఇవ్వాలి, మనుషులు బట్టి కాదు. నేను ఇప్పటికీ మా సంఘంలో ఎవరైనా దశమ భాగం తెచ్చింటే మీ పేరు నమోదు చేసుకుంటే అని అంటావు. నువ్వెందుకు ఇలా అని మాత్రమైతే అడగము. ఏ రోజు కానీ మా అవసరాలు ఇవి, మా అక్కర్లు ఇవి అని ఈ చెయ్యి ఇట్లా చాచినట్లుగా ఎప్పుడూ లేదు నా సేవా జీవితం. వాళ్ళే చెప్తారు, ఆయన ఎలా ఉంటాడేమో కానీ మాకు వాక్యం చెప్తాడు అంటారు. కానీ ప్రేమించే వాళ్ళు వస్తారు. అన్నా ఈరోజు ఏదో ప్రార్థన పోతున్నామంట కదా, స్వార్థకి వెళ్తున్నామంట కదా, ఆ గుంటూరుకి వెళ్తున్నావు కదా, మరి ఆ ప్రయాణం జరిగేది కాబట్టి ఛార్జ్ ఇస్తున్నాను. ఎందుకంటే మరి యుద్ధం చేసేవాడి దగ్గర, సామాన్ల వారి దగ్గర ఉన్నవాడికి ఎంతనో యుద్ధం చేసేవాడికి కూడా అంతే కూలి అన్నాడు దావీదు. కనుక ఇదిగో పని తీసుకొని మీరు ఇంకా 4 రోజులు చేసిరండి అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కనుక ఈ పని విస్తరించాలంటే మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత ఇచ్చే కొద్దీ అంత మనం ఆశీర్వదించబడతాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవునికి ఇచ్చే సమయంలో నీ మనస్సులో చెడు ఆలోచన కూడా రాకూడదు అని చెప్తాను. ఇస్తున్న దేవునికి, మనిషిని కాదు, ప్రభుకి ఇస్తున్నావు. ఇచ్చి శోధించు అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇచ్చి నన్ను. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యములో దేవునికిచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు. దేవునికి ఇవ్వకుండా చెడిపోయిన వారు అనేకులు ఉన్నారు మన కళ్ళ. 30 ఉంటే దేవునికి ఇవ్వకుండా. దేవునికి ఇవ్వకుండా చెడిపోయిన వారు అనేకులు ఉన్నారు మన కళ్ళ ఎదుటే. దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా చెడిపోయిన వారు అనేకులు ఉన్నారు మన కళ్ళ ఎదుటే. దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా చెడిపోయిన వారు అనేకులు ఉన్నారు మన కళ్ళ ఎదుటే. దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా
జాగ్రత్త. పాటేమో పాడతాం, నా వెండి నా కనకంబు నా దేవా కైకొనుము అంటున్నావు. వేసినేదేమో నువ్విచ్చే కానికేమో నీ వీధిలో ఉన్న అందరూ సాక్ష్యం ఇస్తాడు. సార్ ఇప్పుడు చూడు, ఆ మార్కెట్ మా ఇంటి కాడికి వస్తారు సినిమా అందరూ కలిపి, అంకులు ఈ 10 రూపాయలు కట్ట మా నాయన చెప్పినాడు, అన్ని 2 రూపాయలు పిల్లలకి అంటున్నారు. ఎందుకురా? మేము మా ఇంట్లో 5 మంది కదా అంకులు, మా అమ్మ మా నాయన మేము 2 పిల్లలు కదా, అందుకని తలా 2 రూపాయలు అంకులు. అదే మటన్కి అయితే కొట్టేరు మాంసం ఎంతుంది కేజీ? నాకే తెలుసారు దానికి 950 రూపాయలు ఉంది 1 కిలో. సరే, దానికైతే తగ్గం. మనం దేవుడికి ఇచ్చే దాంట్లో తగ్గుతూ ఉంటాం. జాగ్రత్త. ఆదివారము ఆకలితోనైనా ఉండు కానీ దేవుడికి ఇచ్చిన వెనకాల దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు కలిసి కాపురముండిరి. పౌలు వారితో కలిసి ఉన్నాడంట. వారితో కలిసి దేవుని పని, పగలు వృత్తికి డేరాలు పని చేస్తున్నాడు, సాయంత్రం అయితేనే విశ్రాంతి సమయంలో యేసే క్రీస్తుని ఒప్పించుచూ వస్తూ ఉన్నాడు. 4వ వచనం, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఏ పని చేయను అంటే నీ అంత దరిద్రుడు ఒకడు ఉన్నాడు. నేను ప్రతి యవనస్తుడికి ప్రతి యవనస్తురాలకి ఏం చెప్తానంటే, రోజుకు 3 పూటలు తింటున్నావు. 3 పూటలకు హోటల్ లెక్కేసినా కూడా దాదాపు 200 రూపాయలు అవుతాయి. కానీ నువ్వు 100 రూపాయలు సంపాదించేది నేర్చు. 90 రూపాయలు నీ ఇంటికి, 10 రూపాయలు మన్నా మందిరానికి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సామెతల గ్రంథంలో అన్నాడు కదా 24:11, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు రాసుల ఎదుట నిలుచును. తన పనిలో నిపుణత. ఆ మంత్రసానులు అన్నారు, అయ్యా ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, ఎబ్రీ స్త్రీలు వారు చురుకైన వారు. వారు మీ అమ్మ మీ నాయన నువ్వు చేరదీసేటప్పుడే చక్కని అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలా. ఏ సద్వినియోగం చేసుకోవాలి? ఎప్పుడైనా పెళ్లి చేసేదే కదా, ఒక్కరితోనేదే కదా. నేనేం చేసుకోనుకో అంటే నువ్వే నష్టపోతావు. నీ చేతిలో పని ఉందనుకో, వచ్చినప్పుడు సచ్చోడు కూర్చోడే 2 ముద్దలు తిని ఉండవా అని అంటారు. పని నేర్చుకోవాలి, చురుకైన వారుగా ఉండాలి. ఎట్లుండాలా? అది నీ చేతిలో పని ఉందనుకో, వచ్చినప్పుడు సచ్చోడో కూర్చోడో 4 ముద్దలైన పెట్టి నీ పని నువ్వు నీ పిల్లలకి నీ కుటుంబాన్ని పట్టుకుంటావు. అంత సద్వినియోగం చేసుకోవాలా. ఈ సెలవు దినాలలో ఎప్పుడు అద్దాల కాడగాలు ఉండాల్సిందేది. బైబిల్ చదువుకోవాలా. అర్థమైందా? దేవుని వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, ప్రభుని అడగాలి. దేవా, మా జీవితంలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చు అని. సరేనా? సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక గురి లేని బతుకుతున్నారు యువత.
నా జీవితంలో ప్రభు కొరకు నేనేమైనా చెయ్యాలని ఆలోచన ఉండడం లేదు యువతకు. నా తల్లిదండ్రులను సంతోష పెట్టాలనే సంతోషం లేదు యువతకు. తల్లిదండ్రులకు నింద తీసుకుని వస్తున్నారు పిల్లలు. ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక వరస, వావి అనే పదాలు లేవు. కోరిక తీర్చే చాలన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నువ్వు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు దేవుడు. యవ్వనము అమూల్యమైనది. అది దేవునికి సమర్పిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సమయాన్ని వృధా చేసుకోకూడదు. మరొక మాట 18 అపోస్తలుల కార్యాలు. వారు కలిసి సహోదరుల యొద్దకు సెలవు పుచ్చుకొనిన తమ మొక్కుబడి ఉన్నందున కేంద్రీయాల తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరారు. ప్రిస్కిల్లా, అకులా అనువారు అతనితో కూడా వెళ్ళి వారు కలిసి నడిచి దైవజనునితో కదా. దేవుని పని ఎక్కడున్నా నువ్వు పని చేయి, మేమిద్దరం పని చేసి నేను పోస్తాను. మీ ఇద్దరేందమ్మా, నాకు కూడా అదే వృత్తి కదా, నేను కూడా మీకు సహాయపడతా. వారు కలిసి నడిచి దైవజనునితో, వారు కలిసి దేవుని పని కొరకు. హానోకుని గురించి ఏం చదువుతాము? చెడిపోయిన ఆ తరములో, చెడిపోయిన యుగములో హానోకు దేవునితో నడిచెను. ఈ భ్రష్టమైన లోకములో మా మందిరంలో కొందరు ఉద్యోగాలు చేస్తారు, తాడిపత్రికి పోయి వస్తారు, 6:30 ఇంటికి దిగుతారు. బుధవారం 7 గంటలకు బైబిల్ స్టడీ. ఎంత ఉంటుంది సమయము? అర్ధ గంట. అట్లా మొహానికి నీళ్ళు వేసుకొని వచ్చి కూర్చుంటారు మందిరంలో. చక్కని కుటుంబాలు, సాక్ష్యం కలిగిన కుటుంబాలు. ఇక ఎవరితో వాళ్ళకి సంబంధం ఉండదు. ఉద్యోగమా మందిరమా అంతే, రెండే వాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా మందిరానికి వెళ్ళండి, అది ఏమైనా అవసరాలు ఉంటే పని చేయండి. ఎందుకు డాడీ మనము శివరాజు అనుకుని ఇంట్లో అంతమంది పిల్లకాయలు ఉంటే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య, మందిరంలో చేసే ప్రతిదీ దేవునికి చేసినట్టు లెక్క. కుశలరాజు గారికి మధ్య విడదీస్తున్నారు. మేము మందిరం పని అయితే ఉంటాను, కానీ సేవకునింటికి అయితే మేము రామండి. సేవకుడు మీ కొరకు ప్రార్థించేది తెలుదా? సేవకుడు మిమ్మల్ని హెచ్చరించేది తెలుదా? సేవకుడు మీ గృహాలు దర్శించేది మీకు తెలియదా? మందిరం పనులకైతే మేము ముందు ఉంటాం, కానీ వాళ్ళ ఇంటి పనులకైతే మేము రావండి. ఎందుకు? స్వార్థపరులైనారు విశ్వాసులు. ఏమయ్యారు? స్వార్థపరులు. అమ్మగారు మరి టిఫిన్ చేస్తుందంటే ఎవరి కోసము? సంఘంలో వాళ్ళందరి కోసమే కదా. ఏదైనా ప్రేమ వృద్ధి చేస్తుంటే ఎవరి కోసము? సంఘంలోని వారందరి కొరకే కదా, వారి ఇంటి వరకేనా? భేదాభిప్రాయం రాకూడదు ఎప్పటికీ. ఆది అపోస్తలులు ఏం చదివినారు వాళ్ళు? వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె గురించి ఎందును, ప్రార్థన చేయుచుండును, ఎడతెగక ఏక మనస్సుతో. హెచ్చు తగ్గులు లేవళ్ళకు. ఇశ్రాయేలుని యొక్క తూనికలో హెచ్చు తగ్గులు గల రాళ్ళు ఉండకూడదు అంట. ఏమంట? హెచ్చు తగ్గులు గల రాళ్ళు ఉండకూడదు.
ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభుని హెచ్చించాలి. యాకుల్ల ప్రిస్కిల్ల చూడండి ఎటువంటి వారు. 26వ వచనంలో అపోల్లోని ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక వివరాలతో లేఖనములేదు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం చదవండి, లేదా 24 నుండి. అలెగ్జాంద్రు వాడైన అపోల్లోను ఒక యూదుడు అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యుడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి చదవండి. యోహాను బాప్తిసమును మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును కూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడా ప్రారంభించాడు. ప్రిస్కిల్లయు ఆకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషయంగా ఎవరండి యవనస్తుడు ప్రభుని గురించి ధైర్యంగా మాట్లాడతారండి. అబ్బాయి ఒకసారి మా ఇంటికి రండి. వారు ఇంకా మరింత ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్పించారు. నేర్పించడమే కాదు, అలాంటి ప్రాంతానికి వెళ్ళాలన్న ఆశ ఉంది అంటే ఆ అపోల్లోను ప్రోత్సహించారంట. చూడండి, అక్కడే ఉంది చూడండి, 27వ వచనం. తరువాత అతడు పోదలిసినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులను ప్రోత్సాహపరచుచు శిష్యులు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా అకుల ప్రిస్కిల్ల చూడండి, అటు దైవజనుని ప్రోత్సహిస్తున్నారు, ఇటు ఒక యవనస్తుని కూడా. మరి పుష్పరాజు గారు ఎంతమంది యువకులను, బాబు మీరు ప్రభు కొరకు ఉండండి, అమ్మా నువ్వు ప్రభు కొరకు జీవించు, నువ్వు పాటలు పాడయ్యా, దేవుని వాక్యం చెప్పే వరం దేవుడు ఇచ్చాడయ్యా, నువ్వు ప్రకటించయ్యా, రండి. ఈ ఎర్రగుంట ప్రాంతంలో అనేక స్థలాలలో మన్నా మందిరాలను ప్రారంభిస్తాము అంటే ప్రారంభిస్తే ఆయనకు పేరు రాదా? ఆయనకు అయినా నువ్వు చనిపోతే ఇదంతా ఎవరిదవుతుంది? ఏం తలంపులండి ఇవి? విశ్వాస సంబంధమైన తలంపులేనా ఇవి? నువ్వు చనిపోతే అసలు ఆ మాట రావచ్చా విశ్వాసకి? నా కొరకు ప్రార్థించే దైవజనుడు 10 కాలాలు జీవించాలి, 10 ప్రాంతాలలో సువార్త చేయాలని ఆయన కొరకు ప్రార్థించే వారిని చూశాం. కానీ విశ్వాసంలో స్వార్థం వచ్చి నువ్వు చనిపోతే ఇదంతా నీ పిల్లలు మాది అనరా? నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు? ప్రభుని బట్టి ఖర్చు పెట్టావు. పరలోకంలో ప్రశంస నీకు, పరలోకంలో బహుమానము నీకు, పరలోకంలో 2 అధికమవుతుందన్నాడు యేసు ప్రభు. కానీ ఈ మాటలు ఏం చేసావు? పక్కన పడేసావు. లోక సంబంధమైన వ్యక్తి వలెను మాట్లాడుతూ ఉన్నావు. విశ్వాసమేనా? ఇంత మార్పు పొందిన వానివేనా? జాగ్రత్త, ఆలోచన రాకూడదు. నా జీవితంలోనండి దేవుడు నాకు సహాయం చేశాడండి. నేను 10 స్థలాలలో మందిరం కట్టానండి. ఒక బీజేపీ కార్యక్రమం మన తెలుగు రాష్ట్రంలో గొప్ప పేరు.
కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు అద్భుతమైన సాయం చేశాడు. చేస్తే 7 స్థలాలలో మందిరాలు కట్టాడు. బాబు నీ భర్త దైవకుని తీసేటి వాడు అంటే క్రైస్తవానికి దూరం కదా, కానీ నేను 7 స్థలాలలో మందిరాలు కట్టానయ్యా, దేవుడు గొప్పవాడయ్యా అన్నాడు. ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన చనిపోలే. బెంగళూరులో ఉన్నాడు ఆయన. ఎందుకు? మీ యేసు ప్రభు గొప్పవాడు, మీ యేసు ప్రభు దయవలని ఐశ్వర్యం ఇచ్చారు నాకు అన్నాడు. మనం ప్రభు కొరకు పనిచేస్తున్నాం, సంపాదన కోసం కాదు, సామర్థ్యం కోసం కాదు, ప్రభు నిమిత్తము ఇవన్నీ. పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటము నా పరుగుతుగా ఏం కాపాడుతున్నాడంట? ఏం కాపాడుతున్నాడు? కోట్లు కాదమ్మా, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమన్నాడు ఆయన? ఆస్తిపాస్తులు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. ఇది నా వల్ల విశ్వాసం నుండి రిలీవ్ అయిపోతున్నారు చాలా మంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతుల ఒకటి ఆపేక్షించువారు నానా విధములైన చదవాలి ఆశించి తొలగిపోయి నానా బాధలతో కొందరు తమ్ముడు తామే. బైబిల్లో మొట్టమొదట ఎవడు పొడుచుకున్నారు? నేను వస్తే మీ ప్రశ్నలే అది వచ్చింది. ఎవరు పొడుచుకున్నారు? ఎవరు పొడుచుకున్నారు బైబిల్లో మొట్టమొదట? సౌలు. రే అమాయకుల చేతిలో పడితే నాకు అవమానం అవుతుందిగా, నన్ను చంపేసేవాడు, నన్ను స్వారీ గుర్రస్వారి వారి అమ్మ ఈ విషయం దావీదుకు తెలిస్తే నేను బతుకుతాను స్వామి, నేను ఉంటాను స్వామి, నేను ఉద్యోగంలో నమ్మకంగా ఉంటాను. తన కత్తి మీద తానే పొడుచుకొని సచ్చాడు. యూదాకు ఎవరు ఉరేశారు? వెంకటప్పయ్య ఉరేశారా? యూదాకు ఆనంద్ ఉరేశారు. ఇద్దరు ఎవరు? వెంకటప్పయ్య గురువు గారు నమ్మి ఏమి పొలము కొన్నాడు, బాగా సంపాదించచ్చులే అని ఇస్టిని పడేసినాడు. ఇదిగో మీ రూకలు మీకు నా బోధకునికి పోరా అన్నాడు. ఏం చేశాడు? ఇంటికి పోయి ఉరి పెట్టుకొని, అంత మునుపు అహీతోపేలు అనేవాడు కూడా వాడి ఆలోచన నెరవేర్చబడలేదని వాడు కూడా ఇంటికి పోయి ఉరి పెట్టుకొని తెచ్చాడు. ఇవన్నీ ఊరికి అప్పచెప్పి వెళ్తాము, మూట కట్టుకొని వెళ్ళాము. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభు కొరకు సాక్షిగా ఉంటాయి, ప్రభు నిమిత్తమై ఉంటాయి. సంపాదన కోసం కాదు. నాకు ఒక మందిరం ఉంది, నేను ధైర్యంగా అక్కడికి వెళ్ళి నేను ఆరాధన చేసుకోగలను. నా మందిరములో నా పిల్లలకు నేను వివాహం చేసుకోగలను.
నా మందిరం, నా సంఘం అనే పదము రావాలి. అది కుసుబ్రాజయ్యలకి అని అన్నావా, నువ్వు శరీర సంబంధమైన వాడివే. గుర్తుపెట్టు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు ఆయన. వారు కలిసి నడిచిని. మరొక మాట అపోస్తలుల కార్యములోని 18వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే నా జత పనివారు అన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం 16:3 నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా జత పనివారు. పౌలు జత పనివారు ఆకుల్లా ప్రిస్కిల్లా. ఈ మహత్తరమైన సేవలో నువ్వు జత పనివారిగా ఉంటున్నావా, సమస్యలు సృష్టించే వారిగా ఉంటున్నావా సంఘంలో? పౌలు గారు అంటున్నారు, ఆకుల్లా ప్రిస్కిల్లా నా జత పనివారు. ప్రభు పని కొరకు రాత్రైనా మధ్యరాత్రైనా మండు టెండలైనా వెళ్దాం అనేవారే తప్ప ఎవరు వస్తారండి, ఎవరిద్దారండి. చాలా మంది తీర్పు స్థానానికి వచ్చేసాడు. ఇది విశ్వాస సంబంధమైన సేవ. నీ ఆహారము నీళ్ళ మీద వేయుము, చాలా దినముల తర్వాత చూడుము అన్నాడు ఆయన. ఆహా, ఆ వీధిలో స్వార్థకు పోతే ఎవరిద్దారన్నా? వాళ్ళమ్మ భక్షిని పోతాడు, వాళ్ళ ఆయన బ్రదర్ అని పోతాడు, వాళ్ళ అయ్యా సిఎస్ఐ పోతాడు. ఎవరు వస్తాడు? అందుకే రానుకో. ఇప్పుడు ఏమైపోయింది మన దేశంలో? కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు అమ్ముకునే వాడికి కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలే 106 కేజీలు మీ ఇంటికి వచ్చిందో, మీ ఇంటి ముందర ఉందో, మీ వీధిలో ఉందో, మీరు వ్యాపారాన్ని సరి చేసుకోండి. వాళ్ళు ఏముండే అడగరు. రండే రండే పర్మిషన్ ఉందా? నన్ను అడగడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని అడిగినా నేను. అడుగుతున్నా మంచిదే, నన్ను అడిగేకి నీకు ఎవరు ఇచ్చారు పర్మిషను? ఎల్లప్పుడు స్కూల్లో ఏ ప్రతిజ్ఞ చేసేటోళ్ళమో, ఏ ప్రతిజ్ఞ చేసేటోళ్ళం స్కూల్లో? నేను మర్చిపోయిన పంటలు ఏమి. భారతదేశము భారతీయులందరూ వంశస్వాతంత్రం ప్రతి వారికి ఉంది. నీ ధైర్యం ఉంటే నీ దేవుని గురించి ప్రకటించు. ఇట్లా ప్రశ్న వేసే వాని ఇంట్లను పరిశోధించండి. తినడానికి కూడా మెతుకులు ఉండవు వాని ఇంట్లో. వాని ఇంట్లో ఏముండవు? తినడానికి కూడా మెతుకులు ఉండవు. వాని ఇల్లు అదో గతిలో ఉంటుంది. ఇలాంటి వారు ఇతరుల జోలికి పోరు. చిన్నవాడి దగ్గరికే వస్తారు. బెదిరించో
భయపడించో 10 వేషాలు సంపాదించుకోవాలని వాడు పూర్వపోకోడు. కష్టపడితే పెయింట్ వేసేవానికి 1000 రూపాయలు కూలి. అట్లా పోవడం వల్ల సరే నీకెవడు ఇచ్చాడయ్యా నన్ను అవుట్ నా మధ్య లేడు. అడుగుతున్నా మంచిదే, నన్ను అడిగి నీకోరు పర్మిషన్ ఇచ్చారు పోదాం రా కదా, ఎప్పుడెప్పుడు పోదాము చెప్తావేమన్నా నీ ప్రభుని గురించి చెప్తాను, చెప్పు. ఏం చెప్తాడు? చాలా జ్ఞానంగా నడుచుకోవాలి మనం. కనుక నిర్గమాకాండంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలీయులు వారున్న స్థలములోనే వారితో నిండి ఉందంట. మన ప్రజల మధ్య మన స్వార్థం పెట్టుకోవాలి, పదే దర్శించాలి. అనేకులు దేవుని సన్నిధికి వస్తారు. వారు నా జతపడి వారు. ఒక్క మాట 4వ వచనం చదవండి, రోమపత్రిక 16:4. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకు ఒక జంట పౌలు గారి కొరకు ఆకుల్లా ప్రిస్కిల్లా దైవజనుని కొరకు తమ ప్రాణం ఇచ్చుట కూడా తెగించారంటండి. అంతే స్టామినా మనకు. ఏం చేశాడు శివరాజు? అంతలేదు పోలీసులు వస్తారా ఏమో చేసింది అంకే బా, నేను కూడా పోలే, వాళ్ళే తీసుకుంటారు, మనకేం పని. పేతులు చెరసాలలో ఉంచబడేను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఈ భావన కలిగి ఉండాలి. మనం మా క్షేమము కొరకు మా అయ్యగారు పాటుపడువారు, మా అయ్యగారు కుటుంబము మా కొరకు శ్రమ పడేవారు. జబ్బు చేసింది కదా, మే దశరథుడు జరుగుతుంది ఒక ఆత్మపడిన తీసుకుని ఏమైంది, మన ఎలగుంట్లోకి వచ్చా కదా దానిమన్నా, అబ్బో ఏం కలర్స్ ఒక వేసాడే, అదేంటి మెడకు గొప్ప టవాలు వేసాడే, ఏం తక్కువ అని బా ఇంత చేతులతోనే బలం పాలి పోకూడదు. మనకు ప్రయాసపడిన వారు, మనకు కన్నీరు గార్చిన వారు, మన క్షేమాభివృద్ధి కొరకు మన కొరకు ప్రార్థించువారు. సమయాలు అన్నాడు కదా, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడు అగుదును అన్నాడు. ఏమ్మా కుటుంబాలు ఏమైనా అవసరాలు ఉంటాయా? నీ అక్కర్లు ఏమైనా ఉంటాయా? అడిగినా కూడా పనులు, నోటిలోని పనులు ఎక్కడ ఊడిపోతాయో అని కూడా మనం మాట్లాడడం చెప్పం. అయినా పుష్పరాజన్నా ఈ మధ్య నువ్వు పెద్ద నోటి ఇచ్చేటప్పుడు పెద్ద పాటలు చేస్తున్నావు, చిన్న నోటి పెద్ద నోటి ఇచ్చే పెద్ద పాడతానంట. దైవజనుడు అలా సమయేలు మీ కొరకు నేను ప్రార్థన చేయగలను. ఇర్మియా నా జనులలో హతులైన వారిని గురించి దివారాత్రములు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళ ఉండగా ఉన్ననుగా. కనుక
ఆకుల ప్రిస్కిల్ల పుష్పరాజు గారి యొక్క మరి వివాహ సందర్భంగా వారు కలిసి కాపురముండిరి, వారు కలిసి ప్రయాణమైపోయిరి, వారు కలిసి నడిచిరి, వారు అపోల్లోను చేర్చుకొని వారు అపోల్లోను ప్రోత్సహించిరి. పౌలు గారు ఆకుల ప్రిస్కిల్ల ఆ యవన జంటను గురించి ఒక చక్కని సాక్ష్యం. ఆకుల ప్రిస్కిల్ల నా జంట పనివారు, ఆకుల ప్రిస్కిల్ల నా కొరకు తమ ప్రాణము ఇచ్చుటకు తెగించిరి. ప్రార్థన చేసి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెప్పు. స్టాప్ పెట్టి పెంచు. అయ్యా పాట పాడతాడేమో, మళ్ళా రౌండ్ది ఒకసారి అందరికీ